ఆకాశరామన్న ఫిర్యాదులపై విచారణను పోలీస్ ఫిర్యాదులపై కాజాలో కార్యాలయం పోలీస్ శాఖలోని కానిస్టేబుల్ స్థాయి నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి వరకు వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ కృషి చేస్తోందని సంస్థ చైర్మన్ రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీస్ పరిపాలన మరియు విధానం అథారిటీల ఏర్పాటు పనిచేయడం గురించి గుంటూరు ప్రధాన కేంద్రంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల అధికార పరిధిగా కాజా గ్రామంలోని లాస్య రెసిడెన్సీ 2లో 106 మరియు 107 ప్లాట్ నెంబర్లలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారని అథారిటీ చైర్మన్ నిరంజన్ తెలిపారు. చైర్మన్తో సహా 3 సభ్యులుంటారని అన్నారు. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ నుండి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారిపై వచ్చే ఫిర్యాదులను జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ విచారణ చేపడుతుందని ఆ సంస్థ చైర్మన్ రిటైర్డ్ జడ్జి నిరంజన్ తెలిపారు. మంగళవారం కాజాలోని లాస్య రెసిడెన్సీ ఆ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిరంజన్ మాట్లాడుతూ చైర్మన్తో సహా 3 సభ్యులుంటారని అన్నారు. ముఖ్యంగా పోలీస్ కస్టడీలో జరిగే మరణాలు, అత్యాచారాలు, అదేవిధంగా పోలీస్ కస్టడీలో తీవ్రమైన గాయాలు, పోలీసులచే బలవంతపు వసూళ్లు, పోలీసులచే ఇళ్లు భూ ఆక్రమణలు, పోలీసు అధికారులు వారి అధికారాన్ని దుర్వినియోగం పరచడం లాంటి వాటిపై ప్రాధికార సంస్థ విచారణ చేపడుతోందన్నారు. ఇదిలా ఉండగా అస్పష్టమైన ఆకాశరామన్న ఫిర్యాదుల మారుపేరుతో కూడిన వీలు లేని చేతివ్రాత, అస్పష్టమైన ఫిర్యాదులు సంఘటన జరిగి 1 సంవత్సర కాలం ముగిసిన తర్వాత నియమాలు, కార్మికులు లేదా పారిశ్రామిక వివాదాలపై ఫిర్యాదులు స్వీకరించడం జరగదని నిరంజన్ తెలిపారు. జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ అధికార పరిధి గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలు. ఈ సమావేశంలో జిల్లా పోలీస్ ఫిర్యాదుల ప్రాధికార సంస్థ సభ్యులు అడిషనల్ ఎస్పీ రఘు, సిఆర్డీఏ డిప్యూటీ డైరెక్టర్ చెన్నకేశవులు పాల్గొన్నారు. గతంలో రఘు కావలి డీఎస్పీగా విధులు నిర్వహించారు.